హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బోట్ నెక్ మోడల్స్ అనేవి షేర్ చేస్తున్నాను. ఒకసారి చూసేయండి. బోట్ నెక్ మోడల్ అంటే ఫుల్ లెంత్ వస్తుంది కాబట్టి బ్యాక్ సైడ్‌లో ఏంటంటే డిజైన్‌లా స్టిచ్ చేస్తున్నారు. అలా అంటే ఆ బ్యాక్ సైడ్ డిజైన్ అంటే ట్రయాంగిల్ షేప్ కానీ, కోన్ షేప్ కానీ, రౌండ్ షేప్ కానీ, హార్ట్ షేప్ కానీ డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ అనేవి స్టిచ్ చేస్తున్నారనమాట. అంటే బ్లౌజ్ మొత్తం నార్మల్ స్టిచ్చింగ్ ఉంటుంది. బ్యాక్ సైడ్ అండ్ హ్యాండ్స్ దగ్గర అనేది ఇలా షేప్స్ అనేవి డిజైన్ చేస్తున్నారు. ఇక ఎంబ్రాయిడరీ డిజైన్ వస్తే ఏంటంటే ఫుల్ బాడీ మొత్తం అంటే ఆ బ్లౌజ్ మొత్తం ఎంబ్రాయిడరీ చేసేసి బ్యాక్ డ్రాప్‌లో ఏంటంటే ఈ డిజైన్స్ అనేవి స్టిచ్ చేస్తున్నారు. అది కూడా బాగుంటుంది చూడడానికి. ఇక కాటన్ బ్లౌజెస్ వచ్చేసరికి ఏంటంటే ఫుల్ బ్లౌజ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి పెయింటింగ్ అనేది వేయిస్తున్నారు. పెయింటింగ్ డిజైన్స్ కూడా చూడండి చాలా కొత్తగా అనిపించాయి. ఇంకా రిమైనింగ్ బ్లౌజెస్ వచ్చేసరికి ఏంటంటే ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని వెనక బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫ్లవర్స్ లా కానీ డిఫరెంట్ ఫ్లవర్స్ టైపు ఇంకా రిబ్బన్ టైపు అలా అనేవి స్టిచ్ చేస్తున్నారు. అవి కూడా చూడడానికి చాలా మంచిగా అనిపించాయి. సో చాలా మోడల్స్ అనేవి షేర్ చేశాను కదా. ఈ మోడల్స్ అన్నిటిలో మీకు ఏ మోడల్ నచ్చింది అనేది కామెంట్ చేయండి. నాకైతే కాటన్ బ్లౌజెస్ మీద పెయింటింగ్ అనేది వేశారు కదా, అవైతే చాలా మంచిగా అనిపించాయి. సో కొత్తగా కూడా ఉన్నాయి. అండ్ వీడియో కూడా ఏంటంటే కొత్తగా ట్రై చేశాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. సో మరిన్ని డిజైన్స్ కోసం, మరిన్ని మోడల్ పిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బోట్ నెక్ మోడల్స్ అంటే ఫుల్ లెంత్ వస్తాయి కదా, సో మనం ఏదైనా డిజైన్ చేయించుకోవడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుంది. మనం చేయించుకున్న డిజైన్ కూడా పర్ఫెక్ట్గా వ్యూ అనేది ఉంటుంది. సో వీటిలో ఏంటంటే మ్యాక్సిమం బ్యాక్ సైడ్ అనేది డిజైన్స్ అనేవి వేస్తారు. ఇవన్నీ చూడడానికి చాలా మంచిగా ఉంటుంది. ఆ క్లాత్ సరిపోతే ఓకే, లేదంటే ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని కూడా డిజైన్ అనేది వేస్తారు. ఫ్లవర్స్లా కానీ, హ్యాంగింగ్స్లా కానీ. కొన్ని బ్లౌజెస్కి వచ్చేసరికి పూసలు అనేవి హ్యాంగింగ్ చేస్తూ ఉంటారు. అది ఎంబ్రాయిడరీ డిజైన్స్కి అయితే అలా హ్యాంగింగ్ చేస్తే చాలా బాగుంటుంది చూడడానికి. సో చాలా మోడల్స్ అయితే షేర్ చేశాను, ఒకసారి చూడండి. అండ్ కాటన్ బ్లౌజెస్కి వచ్చేసరికి పెయింటింగ్స్ వేశారు. ఇవి చాలా కొత్తగా అనిపించాయి. లుకింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా, బ్యూటిఫుల్గా, అట్రాక్టివ్గా అనిపించింది నాకు ఇన్ని బ్లౌజెస్ షేర్ చేశాను కానీ కాటన్ బ్లౌజెస్ మాత్రమే బాగా నచ్చాయి అన్నమాట. సో డిజైన్స్ చూడండి, కాటన్ వాటికి పెయింటింగ్తో పాటు బటన్స్ కూడా పెట్టారనమాట. అండ్ బ్యాక్ సైడ్ డిజైన్స్ చూడండి, కొత్త కొత్త మోడల్స్ అన్నీ ఉన్నాయి, చాలా మంచిగా అనిపించాయి. అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ కూడా లుకింగ్ అనేది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. శారీలోనే ఆ క్లాత్తో కుట్టించేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని నెట్టెడ్ టైప్ కానీ ఇలా ఎంబ్రాయిడరీ టైప్ కానీ చేయించుకుంటే బాగుంటుంది. ఓన్లీ హ్యాండ్స్కి డిజైన్ వేయించుకొని బ్యాక్ సైడ్ ఫ్లవర్స్ పెట్టుకొని ఇలా పూసలు పెట్టుకుంటూ డిఫరెంట్గా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ హ్యాండ్స్కి కూడా చూడండి, పఫీ హ్యాండ్స్ అనేవి చాలా మంచిగా ఉన్నాయి. ఈ ఎంబ్రాయిడరీ డిజైన్స్లో కూడా బ్యాక్ సైడ్ అనేది నెట్ క్లాత్ యూస్ చేసి, హ్యాంగింగ్స్ యూస్ చేసి, ఆ శారీలో క్లాత్ యూస్ చేసి డిఫరెంట్గా స్టిచ్చింగ్ చేశారు. సో
చూడడానికి చాలా బాగున్నాయి కదా. అండ్ ఎంబ్రాయిడరీ డిజైన్స్కి హ్యాంగింగ్స్ చెప్పాను కదా, ఇలా ఉంటాయి అన్నమాట. అండ్ పూసలతో డిఫరెంట్గా హ్యాంగింగ్స్ అనేవి చేశారు. ఇది ఇంకొక మోడలు. ప్రతిదీ చాలా బ్యూటిఫుల్గా అండ్ అట్రాక్టివ్గా ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. Thank you for watching.